నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజిత నేను పర్వీన్ ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఘనంగా శివ కళ్యాణం స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఈటల రాజేందర్ మహబూబ్నగర్ జిల్లాలో టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశం హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఎల్ రమణ సూర్యాపేటలో మార్నింగ్ వాకర్స్ కలిసి కాంగ్రెస్ నేతలు రాముల్ నాయక్ ని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయవాదుల ఆందోళన న్యాయవాదుల రక్షణ చట్టం కోసం చలో హైదరాబాద్ నిర్మల్ జిల్లా బోధన్లో బీజేపీ నేతల ఆందోళన బైసా అల్లర్లను ఖండిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లా జమ్మికుంట శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి దేవాలయంలో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ స్వామి వారిని మంత్రి ఈటల దర్శించుకున్నారు. అనంతరం మంత్రి ఈటలని పురోహితులు వేదయంత్రాలతో ఘనంగా ఆహ్వానించారు. అనంతరం పూజా కార్యక్రమాలు చేయించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శివయ్య ప్రజల్లో కష్టాలు ఉంటే ఆదుకునే బోలశంకరుడు అని మంత్రుల ఈటల తెలిపారు. ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్పర్సన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామే నామ సమృద్ధ్యత పార్వతీ పదే హర హర మహా శివుడు పేదవారిని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి బోలాశంకరుడు ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాల సందర్భంగా మా జమ్మికుంట ఆబాదిలో 1000 సంవత్సరాల పైన క్రితం నిర్మాణం చేయబడ్డ ఈ శివాలయం ఇక్కడ వేలాది మందితో కళ్యాణ ఉత్సవం నిర్వహించడం జరిగింది. అనేక శివాలయాలలో ఇలాంటి కళ్యాణ ఉత్సవాలు జరుపుకునే సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇది కూడా ప్రతి సంవత్సరం ఈ పండుగని గొప్పగా నిర్వహించడమే కాకుండా పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. ఈ గుడికి అనాదిగా ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి కాబట్టి దీనికి మోడర్నైజేషన్ కోసం ఇప్పటికే 26 కోట్ల రూపాయలు 26 లక్షల రూపాయలు దీన్ని శాంక్షన్ చేసుకున్నాం. ఇక్కడ మంచి కళ్యాణ ఉత్సవాన్ని జరగడానికి కావాల్సినటువంటి మండపం షెడ్యూల్ని నిర్మాణం త్వరలో తీసుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ ఆలయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రమణ ముఖ్య అతిథిగా మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాంక్ లైన్లతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమి సహా అనేక హామీలు విమర్శించారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, నాయకులు మోపతయ్య, మల్యాద్రి రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. దానికి అనుగుణంగా మనం ఇబ్బంది పడుతున్నాం, కష్టపడుతున్నాం, బాధలలో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాం. కానీ వాళ్ళు ఉండేటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు ఈ ప్రభుత్వం అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు వినడంతో పాటు వాళ్ళు చేసేటువంటి శాండ్ మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ, డ్రగ్ మాఫియా కానీ ఎన్ని విధాలుగా వాళ్ళు ముందుకెళ్తుంటుంటే ప్రభుత్వం విరోధించినప్పుడు ఏ నినాదంతోనైతే మనం వచ్చినామో నీళ్లు, నిధులు, నియామకాలు అన్యాయం అవుతున్నప్పుడు మీ ప్రాంతంలో ఉండేటువంటి అసంపూర్తి ప్రాజెక్టులు కేవలం 10,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యేటువంటి ప్రాజెక్టును నిర్ణయించినప్పుడు ఉద్దేశం పాటు కలిగింది. అదేవిధంగా నియామకాలకు సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించినప్పుడు కొలువుల కొట్టాడ పేరు మీద అలాంటి మనం కార్యక్రమం తీసుకొని పెద్ద కోదండరామ్ గారితో కలిసి ఆ కార్యక్రమం కార్యక్రమం. ఈ విధంగా ఈ ప్రభుత్వం వేసేటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి కార్యక్రమం ఎప్పుడు వెనుకాడుతూనే ఉన్నాం. 7 సంవత్సరాలు విషయం కూడా అర్థం చేసుకోవాలా అనేది తప్పు పట్టుకోలేదు. రాజకీయాలలో ఉన్నాం, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల మధ్యన ఉండాలా. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు నేతృత్వంలో హైదరాబాద్ హోటల్ మారియాట్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక నిర్వహించారు. ఈ సమావేశం అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత అమృతి సాహు, బీజేపీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ప్రోక్రియల్ని కలిసి తను రాసిన గోల్డెన్ ట్రేజర్ పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ విద్యా సంస్థలు అత్యధిక ఫీజులు తీసుకోవడం వల్ల సామాన్య और मैंने उनको कहा कि आप कैसे भारत चाहते हैं? As an advocate, I have had a lucrative practice, but I left everything for the sake of the public service. And the other day, journalist asked me, "What is your promise?" I said only one thing. My steward had 2 promises. One thing that I will continue to raise my voice. Second, 24 hours, 365 days. My doors are open for the people any time of any time, not I am at your service. With these 2 promises, and once again, I request you all to kindly give me your first preference vote, and I request you to vote correctly by writing numerical 1, just my name. My name is at serial number 2. Don't get confused, because once bitten, twice shy. I earlier lost the elections with 100 votes, only 100 votes. In spite of all the political parties, TDP, TRS, Congress, TRS, every प्रत्यक्षं ब्रह्म वदिष्यामि रीतिं वदिष्यामि सत्यं वदिष्यामि
पार्टी काउंसिल सीधे संवाद किया और मैंने उनको कहा कि आप कैसे भारत चाहते हैं। As an advocate, I have had a lucrative practice, but I left everything for the sake of the public service. And the other day, journalists asked me, "What is your promise?" I said only one thing. My stewards had two promises. One thing that I will continue to raise my voice. Second, 24 hours, 365 days, my doors are open for the people any time of any time, not I am at your service. With these two promises, once again, I request you all to kindly give me your first preference vote, and I request you to vote correctly by writing numerical 1, just my name. My name is at serial number 2. Don't get confused, because once bitten, twice shy. I earlier lost the elections with 100 votes, only 100 votes. In spite of all the political parties, TDP, TRS, Congress, TRS, every నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సభావత్ రాముల్ నాయక్ ని గెలిపించాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో సద్దుల చెరువు కట్ట మీద వార్నింగ్ వాకర్స్ కలిసి ఓటును అభ్యర్థించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. మాయమాటలతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ నెల 14న జరుగుతున్న ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి వాకర్సు మరియు షటిల్ క్రీడాకారులకు ఎస్సీ కాలేజ్ గ్రౌండ్లో అయితేనేమి, ఈ చౌదరి చెరువు కట్టపైన, ఈ లోపల ఇండోర్ స్టేడియంలో గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరై రాముల్ నాయక్ గారికి ఓటు వేయవలసిందిగా అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు రమేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మరి ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలే, మరి కాంగ్రెస్ పార్టీతోటే సామాజిక న్యాయం అనేది సాధ్యమైంది. ఈరోజు జనరల్ కేటగిరీ సీట్లో కూడా ఒక గిరిజన్ని నిలబెట్టగలిగిందంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా రాముల్ నాయక్ గారు ముందుకొచ్చారు కాబట్టి వారిని ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గత 7 బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో డోర్నకల్ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర నాయక్ ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్ ను కనీసం మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దాట్ల దంతాలపల్లి ఎంపీటీసీలు కొమ్మెనేని సతీష్, నెమ్మది యాకయ్య, గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత కుంగిపడో చూడండి. ఇప్పుడు రేపు మార్చి 15 నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు మన రెవెన్యూ వ్యవస్థను ఫ్రీజ్ చేస్తున్నారు. అంటే ఫండ్ మొత్తం వస్తుంటుంది కానీ బయట. సో అంత క్రైసిస్లో రాష్ట్ర బడ్జెట్ను తీసుకెళ్ళిపోయిన దాంట్లో ఈ దరిద్రులు కేసీఆర్ గారి కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్న మోడీ కూడా హస్తం ఉంది కాబట్టి కొంచెం మీరు ఈ 4 రోజులు
మీరు కూడా మీ మేధావులకు కొంచెం మా ద్వారా రీచ్ కాలేకపోయినా మీరు కూడా కొంచెం చెప్పుకునే వెసులుబాటు ఉంటే కొంచెం సోషల్ మీడియా ద్వారా మీరు డైరెక్ట్గా పెట్టకపోయినా ఇండైరెక్ట్గా మీ శిష్యుల ద్వారా కొంచెం పెట్టించి కొంత మార్పు వ్యవస్థ మారాలంటే ఇప్పుడు రొటీన్ ఎలక్షన్కి మేధావుల ఎలక్షన్ తేడా ఏంటంటే రొటీన్ ఎలక్షన్స్ ఏంటంటే ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ గ్రామీణ స్థానిక ఎలక్షన్స్ కానీ నాయకులు ప్రజల్ని మభ్యపెట్టి స్కీముల ద్వారాను ఇంకో ద్వారాను మభ్యపెట్టే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాస్తవాన్ని ప్రతిబింబించేలాగా ఈ ఎలక్షన్ ఉండాలనేదే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్. కాబట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ని మనం ఆర్థిక కోణంలో వాడకపోకుండా నిజాయితీకి భవిష్యత్తు ఈ విధంగా ఉండాలని చెప్పి నిర్దేశించే విధంగా మనం ఓటు వేయించుకోవాలి. మనం ఏదైనా కాదు వేయించుకోవాలి. గతంలో గాంధీజీ గారు చెప్పినట్టు మేధావులు చేసే అంటే చెడ్డవాళ్ళు చేసే నష్టం కంటే మేధావుల మౌనం వల్ల ఎక్కువ దేశానికి నష్టం జరుగుతుంది. కాబట్టి మేధావులు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యాలయంలో ఓబీసీ డిపార్ట్మెంట్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 2023లో దేశంలో మోడీ నుండి రాష్ట్రంలో కేసీఆర్ నుండి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అని విభాగాలు పనిచేస్తున్నాయని టీపీసీసీ ఓబీసీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు కత్తి వెంకటస్వామి తెలిపారు. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కొరకున్నాడు. నేడు కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. మోడీ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై అవాకాలు చవాకాలు పేలుతున్నారని వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు. జనారెడ్డి గారికి అన్ని శిష్యుడు, కాంగ్రెస్ లో ఉండాల్సిన అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న మాధవరెడ్డిని కట్ చేసి నాకు టికెట్ ఇచ్చింది. మెరిట్ ఉంటుంది. కాంగ్రెస్ అవసరం వచ్చినప్పుడు అందరినీ గుర్తించడానికి నేనే ఎగ్జాంపుల్. ఒకసారి సాధన शेर भूखा मरता मगर डांस नहीं करता हम नयांगे हम सोनिया गांधी के साथ होंगे పక్కబోదాం కానీ అనైతికంగా పెట్టిన తల్లి చెయ్యినటువంటి సంస్కృతిని మనం అలవర్చుకోకూడదు. అది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పట్టం కావాలని టీఆర్ఎస్ నేతలు కోరారు. చిలుకూరు మండల రామాపురం గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్ర బాబు ప్రచారం చేపట్టారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిపిశెట్టి కిరణ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైసా అల్లార్లను ఖండిస్తూ బోధన్ మండలంలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పోటెట్టి మాట్లాడుతూ హిందువులపై యథేచ్ఛంగా దాడులు జరుగుతుంటే పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. హిందూ దేశంలో హిందువులకే రక్షణ లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. కేసీఆర్ హిందూ వ్యతిరేక పాలన మానుకోవాలని, లేదంటే భరీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మండల అధ్యక్షులు పోషెట్టి, ప్రధాన కార్యదర్శి విఠల్ గౌడ్, కౌన్సిలర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. హిందువులపైన దాడి చేయడం జరిగింది. ఒక వర్గానికి చెందిన వారు, అలాంటి వారిని పక్కన పెట్టేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఓన్లీ హిందువులని టార్గెట్ చేస్తూ బీజేపీ కార్యకర్తల్ని, హిందూ బంధువులని అరెస్టు చేయడం సిగ్గుచేటు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎంఐఎం కొనసాగంలో పరిపాలిస్తున్నది. ఎంత విడ్డూరం అంటే మా ఎంపీ గారు బైసాలో దెబ్బలు తిన్న కార్యకర్తలు పరామర్శించడానికి వెళ్తూ ఉంటే అక్రమంగా నాటి అరెస్ట్ చేయడం జరిగినది. అంతేకాకుండా ఇక్కడ మా బోధన్ టౌన్లో మేడపాటి ప్రకాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగినది. ఈ రాష్ట్ర ప్రభుత్వము
ఓన్లీ హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుందా, ఒక మైనార్టీకి పనిచేస్తుందా అనేది స్పష్టత ఇవ్వాలి కేసీఆర్ గారు. లేకపోతే రానున్న రోజుల్లో హిందువులంతా ఒక్కదాటిపైకి వచ్చి పెద్ద ఉద్యమం కొనసాగిస్తామని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా అక్రమస్తులను వెంటనే నింపివేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిర్మల్ జిల్లాలోని బైన్సాలో జరిగిన అల్లర్లకు పూర్తి బాధ్యత ఎంఐఎం పార్టీ అయిన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జాబువీర్ మొహమ్మద్ అని బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి ఆరోపించారు. నిర్మల్ R&B గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆమె ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములను కబ్జా చేస్తున్నారనే విషయంపై బీజేపీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ ముషారఫ్ పరికి వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో బైసా అల్లర్లు దృష్టిలో ఉంచుకుని పూర్తిగా పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. బైంసాలో అల్లర్లు సృష్టించి వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మున్సిపాలిటీ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్, ముత్యం రెడ్డి, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ పెంచి పోషిస్తున్నటువంటి విషనాలు పాము ఎంఐఎం పార్టీ గుండాలు సంవత్సరానికి ఒకసారి బైన్సాలో రెచ్చిపోయి హిందువుల మీద ఏ రకంగా దాడి చేస్తున్నారో మీడియా మిత్రులందరికీ మీకు తెలుసు. చివరికి మీడియా మిత్రులను కూడా విడిచిపెడతలేరు, పోలీసు అధికారులను విడిచిపెడతలేరు. ఈ రాష్ట్ర డీజీపీని సూటిగా అడుగుతున్నాం, ఏమైంది నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ప్రతిపక్ష పార్టీలు చేసినా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రకంగా ఎక్కడ హిందువులపై దాడి జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుంటలేదు. టీఆర్ఎస్ పార్టీకి ఒకటే నమ్మకం, ఎంఐఎం పార్టీని మేము కాపాడుకుంటే రాదు, ఆ ఓట్లన్నీ కూడా మాకు గంపగుత్తబడతాయి. ఏదైతే అవినీతి చేశాడో, ఏ విధంగానైతే ప్రజలను అన్యాయం చేస్తున్నాడో దాన్ని మనము ఎండగట్టడం జరిగింది. ఎందుకంటే దాదాపు 7-8 లేఅవుట్లను ఆయనను ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా, అదేవిధంగా ఒక ఎండోమెంట్ ల్యాండ్ను ప్లాటింగ్ చేసినందుకు, ఒక నాలా మీద ఒక 3 ఇండ్లు కట్టి అమ్మినందుకు, ఒక రోడ్డు మీద 7-8 షాపులు చేసి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకుంటూ అనేక రకాలుగా అక్కడ ఒక మీ సేవ ఉంటే మీ సేవలో ఉన్న షాపులు కూడా వాళ్ళ కొడుకుల పేరు మీద, అల్లుళ్ళ పేరు మీద తీసుకున్నాడని చెప్పి మనము అవినీతి చేశాడని మనం చెప్పితే వాళ్ళు మా మీద మేమేదో ప్లాట్లకు డబ్బులు అడిగామని, ప్లాట్లు కావాలని చెప్పి మేము అడిగామని చేసి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నేరేడు జిల్లా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రముఖ మహిళలకు వాసవి వనిత క్లబ్ వారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేరేడు జిల్లా ఎంఆర్ఓ సరిత, ఎంపీపీ లక్కమల్ల జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంజమూర్తి యశోద, స్థానిక డాక్టర్ మౌనికకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఐపీసీ రాచకొండ విజయలక్ష్మి, ఐపీసీ అరుణ కుమారి, పాజ్ జెడ్సీ కందిబండ స్వాసతి, వనిత, ప్రెసిడెంట్ గెల్లి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ తరుణంలో ఉద్యోగరీత్యా, రాజకీయరీత్యా ఎదుగుతూ ఎన్నో అట్లా కష్టాలు పడి వచ్చారు. ఇది ఏదో మామూలుగా అల్లటారుగా వచ్చిన ఉద్యోగాలు కావు, రాజకీయంగానైనా ఎన్నో ఒడిదుడుకుల్ని పాటిస్తూ మైండ్ వస్తారు. మొన్న మనం పేపర్లో చూసినాము, ఒక నావికా దళం మొత్తం కూడా ఒక ఉమెన్స్ తోటి ఒకటి నావికా దళం మొత్తం 222 మంది సభ్యుల వనితలతోటే ఒకటి బయలుదేరిందని మనం పేపర్లో చూసాము. అలానే యుద్ధ విమానంలో కూడా నైపుణ్యం మేము కూడా చేస్తామని చెప్పారు. అలాంటి యుద్ధ నైపుణ్యాలు ఇంకా ఉద్యోగ రీత్యా, రాజకీయ రీత్యా తప్పకుండా ఉంటే మాత్రం మహిళలకు చాలా కత్తి మీద సాము లాంటిదే. అందరికీ మహిళా దినం సందర్భంగా మరి ఒక్క నిమిషం చదివించిన ఫాదర్స్ కి కానీ, సపోర్ట్ చేసిన బ్రదర్స్ కి కానీ, రాజకీయ మగవారికి దేనికి తీసుకోవాలని ఈరోజు
న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. నాగమణి దంపతుల జంట హత్యలు నిరసిస్తూ తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు తమ ఆందోళన భాగంగా ధర్నా చౌక్ ఇందిరా పార్కు వద్దకు బయలుదేరి వెళ్లారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచికంట్ల గోవర్ధన్ మాట్లాడుతూ న్యాయవాదుల హత్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బార్ అసోసియేషన్ కార్యదర్శి పి శ్రీధర్, ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగన్మోహన్ గౌడ్, దుర్గం సాయిబాబా, సంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయవాదులు వామనరావు నాగమణి హత్యలు నిరసిస్తూ ఇవాళ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ హత్యల పట్ల సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే బాధిత కుటుంబాలకు 5 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ న్యాయవాదులపై జరుగుతున్న దాడుల పట్ల ఇవాళ న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయవాద సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా గట్టుమల్లన వేలాల జాతరకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యం, తాగునీరు, విద్యుత్, శానిటైజర్, కోవిడ్ నిబంధనల మేరకు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11, 12న 2 రోజుల పాటు జాతర జరుగుతున్నట్లు వేలాల ఆలయ ఓ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సునీత, సర్పంచ్ సామల లక్ష్మణ్, ఉప సర్పంచ్ నగే పాల్గొన్నారు. అతి పురాతనమైనటువంటి శ్రీ వేలాల మల్లికార్జున స్వామి మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని రేపు 11వ తేదీ మరియు 12వ తేదీలో జరగబోయేటువంటి మహాశివరాత్రి జాతరను మరి దృష్టిలో ఉంచుకొని వేలాల గ్రామ పంచాయతీ తరఫున మరియు ఎండోమెంట్ తరఫున మరి భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, తాగునీటి సౌకర్యం మరియు అలాగే రవాణా సౌకర్యం, ట్రాఫిక్ సమస్య లేకుండా పార్కింగ్ సౌకర్యం, మరి స్నానాల కాడ నీటి ఘట్టాలు, మరి స్నానాల కాడ ఏదో షవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి తాగునీటి వేసవి ఎక్కువ ఉన్నట్టు ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ ట్యాంక్స్ కూడా గ్రామ పంచాయతీల తరఫున ట్యాంకర్ తీసుకొని ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఘనంగా శివ కళ్యాణం, స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఈటల రాజేందర్. మహబూబ్నగర్ జిల్లాలో టీడీపీ ఎన్నికల సన్నాహక సమావేశం, హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న ఎల్ రమణ. సూర్యాపేటలో మార్నింగ్ వాకర్స్ కలిసి కాంగ్రెస్ నేతలు, రాముల్ నాయక్ని ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి. నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయవాదుల ఆందోళన, న్యాయవాదుల రక్షణ చట్టం కోసం చలో హైదరాబాద్. నిర్మల్ జిల్లా బోధన్లో బీజేపీ నేతల ఆందోళన, బైసం అల్లర్లను ఖండిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.